అమరవీరుల స్ఫూర్తితో నిరంతరం ప్రజాసేవ చేస్తే ప్రజలు కమ్యూనిస్టులకు తప్పనిసరిగా ఆదరిస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాకినాడ అన్నదాన సమాజంలో నవ సమాజం కోసం పుస్తకావిష్కరణ సభ సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వి శ్రీనివాసరావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర అంటే ఆ కాలంలో ప్రజా పోరాటాల చరిత్రే అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. ఆనాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందన్నారు. 1934-64 మధ్య జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జీ నవ సమాజం కోసం పేరుతో పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. కమ్యూనిజం అంతరించిపోయిందని ప్రచారం జరిగిన అమెరికాలోనే కమ్యూనిస్టు పేరు వింటేనే ట్రంప్ ఉలిక్కి పడుతున్నారని తెలిపారు. ప్రపంచంలో దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎర్ర జెండా వైపు చూస్తారని, అమరుల స్ఫూర్తితో ప్రజల నుండి నేర్చుకుని ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ పి చిరంజీవి కుమార్లతో పాటు సిపిఐ నాయకులు తాటిపాక మధు, బోడకొండ, కె సత్యబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, చిన్నబిల్లి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు నాగరాజు, కొండా దుర్గారావు, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా టి అరుణ్ తదితరులు మాట్లాడారు. దేశాన్ని మతోన్మాద శక్తుల బారి నుండి కాపాడుకోవాలన్నారు. ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శేషబాబ్జీ కృషిని అభినందించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం అమరులైన నాయకుల కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది. సభా ప్రాంగణంలో అమరుల ఫోటోలతో పాటు వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభకు ముందుగా అమరులకు నివాళులు అర్పించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావుతో పాటు రచయిత దువ్వ శేషబాబ్జీ, జిల్లా కమిటీ సభ్యులు జి బేబిరాణి, కెఎస్ శ్రీనివాస్, సిహెచ్ రమణి, సిహెచ్ రాజ్ కుమార్, నీలపాల సూరిబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల్ ప్రసాద్, కె నాగజ్యోతి, సిహెచ్ వేణు మరియు డి క్రాంతికుమార్, చంద్రావతి, చంద్రమళ్ళ పద్మ, రాజా, రొంగల ఈశ్వరరావు, పద్మ, రాణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పలవెల వీరబాబు ఆహ్వానం పలకగా ఎం రాజశేఖర్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. మన పోరాటాల ఫలితంగా, మన త్యాగాల ఫలితంగా ఈరోజు అటవీ సంపదలో ఉండే ఖనిజాలు, బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ అనేక విలువైన ఖనిజాలని ఈరోజు పెట్టుబడిదారులు దోచుకోకుండా అడ్డుకుంటుందంటే అక్కడ ఉండే ఉద్యమం. ఈరోజు జరుగుతున్న దండకార్యంలో జరుగుతున్న నరమేధం ఏంటండి? మావోయిస్టులు హత్యలు చేస్తున్నారా? ఏజెన్సీలో ఉండే అటవీ సంపదల్ని పెట్టుబడిదారులు కొల్లగొట్టకుండా ఉండడం కోసం మావోయిస్టులు చేస్తున్న ఉద్యమంలో గిరిజనులు ఉంటే గిరిజనులు చంపేసి మావోయిస్టులు అని చెప్పేసి పేరు పడతా ఉన్నారు. 30 ఏళ్లుగా అప్రతిహతంగా పురోగమించినటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ అమెరికా లాంటి దేశాలు నేడు తీవ్రమైన సంక్షోభంలో పడ్డాయి. ఆ దేశాల ఆత్మరక్షణలో పడి తమను మార్కెట్లను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నది, ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ఇలాంటి స్థితిలో కార్మికోద్యమాలు, రైతాంగ ఉద్యమాలు మరలా ఊవెత్తున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగానే పరిణామాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు మారాలి వీళ్ళు పాత చింతకాయ అన్నవాళ్ళు, నేను ఈరోజు వాళ్ళకి చెబుతున్నానంటే మారాల్సింది కమ్యూనిస్టులు కాదు, మీరు. ప్రపంచం అంతా మారిపోతున్నది, మీరు మారండి. ఇంతకుముందు విజన్లు 2020 అయిపోయినాయి, 2047 లేకపోతే P3 అయిపోయి P4 వీటితోటి సమాజం మారదు. అందుకని కొత్త ఆలోచనలు చేయాలి. అలాంటి కొత్త ఆలోచనలకి ఈరోజు కేంద్ర బిందువుగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ప్రపంచంలోనే కమ్యూనిస్టు ఉద్యమం ఒకప్పుడు అమెరికా వాళ్ళు కమ్యూనిజాన్ని పాతాళాన్ని తొక్కేమన్నారు. ఈరోజు అదే అమెరికా కమ్యూనిజం మాకు ప్రథమ శత్రువు అని చెబుతున్నది. అంటే పాతాళంలో తొక్కబడిన మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా పుట్టుకొచ్చింది, ఎట్లా శత్రువు అయింది అమెరికా లాంటి బలమైన దేశాలకి అంటే కమ్యూనిజం వాళ్ళ నిద్రపోనివ్వట్లేదు, వాళ్ళని భూతంలాగా ఆవహిస్తూ పీడిస్తూనే ఉంది. అందువలన తిరిగి కమ్యూనిజం పునరుజ్జీవం చెంది దేశ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మార్గం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని, నూతన తరానికి అవసరమైన కొత్త రాజకీయ సంస్కృతిని మేము ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకురాగలం అని చెప్పిన విశ్వాసంతోనే ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం.